కళానేని మిశ్రేశ్వరరావు, విజయ్ మాల్యా, లలిత్ మోడీ వీళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు లండన్లో ఉన్నారు. ఈ లండన్లో ఎందుకు ఉన్నారు అని అంటే వాళ్ళు భారతదేశానికి తిరిగి రాకుండా అక్కడే ఉండడానికి. వీళ్ళందరూ ఎవరు? లలిత్ మోడీ కానీ, విజయ్ మాల్యా కానీ, వీళ్ళందరూ కూడా దాదాపు చాలామంది వీళ్ళతో పాటు ఇక్కడ ఆర్థికపరమైనటువంటి మోసాలు చేసి లండన్లో తలదాల్చుకున్నారు. నీరవ్ మోడీ వీళ్ళందరూ, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా వీళ్ళందరూ ఫేమస్. ఒక్కొక్కరు కనీసం 10,000 కోట్ల రూపాయలు భారతదేశానికి ముంచేసి వెళ్ళిపోయి లండన్లో తలదాల్చుకున్నారు. అక్కడ ఉన్నటువంటి చట్టాల ప్రకారం వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళి భారతదేశం నుంచి విచారించడానికి లేదు. పోనీ వాళ్ళు అక్కడి నుంచి తీసుకురావాలంటే అక్కడి నుంచి తీసుకొచ్చే పరిస్థితి లేదు. అందుకే సేఫ్ సైడ్గా హ్యాపీగా విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికలప్పుడు ఏం చెప్పారు? బ్లాక్ మనీని మొత్తాన్ని నేను తీసుకొస్తాను, విదేశాల్లో ఉన్నటువంటి దాన్ని అదంతా కనుక తీసుకురాగలిగితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి 15 లక్షల రూపాయల అకౌంట్లు వేయచ్చు అని చెప్పి ఆయన చెప్పారు. నిజమని చెప్పి ప్రజలందరూ నమ్మారు. 2014లో ఓట్లు వేశారు, నరేంద్ర మోడీ గారిని గెలిపించారు. మళ్ళీ 2019లో గెలిపించారు, మళ్ళీ 2024 కూడా గెలిపించారు. మరి బ్లాక్ మనీ వచ్చిందా? పోనీ భారతదేశాన్ని ఆర్థికంగా దోచుకున్నటువంటి వాళ్ళని తీసుకురాగలిగారా అని అంటే ఒక్కరిని కూడా తీసుకురాల. మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర మోడీ గారు. మరి వాళ్ళని తీసుకురాలేదు. సేఫ్ సైడ్ వరకు అంటే భారతదేశంలో ఉండేటువంటి ఆర్థిక నేరగాళ్ళకి, ఆర్థికపరమైన మోసాలు చేసినటువంటి వాళ్ళకి సేఫెస్ట్ ప్లేస్ ఏదన్నా ఉందంటే లండన్, యూకే. లండన్ వెళ్తే కనుక ఇక వాళ్ళని కదిలించాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళు తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు లండన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలా అని చెప్పి ఆయన ఆర్థిక నేరస్తుడు అని చెప్పి మనం అంటానికి లేదు, ఎందుకంటే కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి. కోర్టు ఏం చెప్తుందో దాన్ని బట్టి మనం ఆయన నేరస్తుడా కాదనేది మనకు తెలుస్తుంది. ఈలోపు మనం ఆయన నేరస్తుడు అయితే చెప్పి అనలేము. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి? ఏటుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు రాజ్యసభకు. పార్టీకి కూడా రేపు రాజీనామా చేస్తానని చెప్పి అనౌన్స్ చేశాడు. మరి రాజీనామా చేసినటువంటి విజయసాయిరెడ్డి గారికి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆర్థికపరమైనటువంటి క్లూస్ అన్నీ తెలుసు, రహస్యాలన్నీ తెలుసు. ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్ వేసింది, ఈడీ కూడా విచారణ చేస్తుంది. ఈడీ, సిబిఐ రెండు దాదాపు 20 నుంచి 22 కేసులు దాకా ఉన్నాయి. ఈ కేసులో ప్రతి కేసులో కూడా విజయసాయిరెడ్డి గారు ఏటుగా ఉన్నారు. ఈ కేసులన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి కేసులు, మనీ లాండరింగ్ కేసులు. ఆర్థికంగా వీళ్ళు మోసం చేశారు, కిట్ ప్రోకో చేశారు అనేటువంటి కేసులు ఇవన్నీ కూడా. మరి దీనికి సంబంధించినటువంటి క్లూస్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? ఆడిటర్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు ఇవ్వాలి. ఆయన నుంచి మాత్రమే సమాధానం రావాలి, ఆయనకు మాత్రమే తెలుసు. విచారణలో కనుక ఆయన నిజాలు చెప్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి జైలు జీవితం తప్పదు అని చెప్పి న్యాయ నిపుణులు కొంతమంది భావిస్తూ ఉన్నారు. మరి విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు అని అంటే బీజేపీ పెద్దల యొక్క ప్రమేయం లేకుండా చేశారా అని ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా బీజేపీ పెద్దల యొక్క ప్రమేయం ఉంటుంది. వాళ్ళ నుంచి ఒక హామీ తీసుకున్న తర్వాతనే ఆయన రాజీనామా చేసి ఉంటారనేది పొలిటికల్ సర్కిల్లో బాగా బలంగా వినిపిస్తూ ఉంది. మరి బీజేపీ పెద్దలు ఎందుకు రిజైన్ చేయించుంటారు? ఆయన్ని సేవ్ చేయడానిక, ఆయన్ని కేసు నుంచి తప్పించడానిక, లేదు ఆయన్ని అప్రూవ్గా మార్చేసి కేసు యొక్క తీవ్రతను తగ్గించడానిక? ఒకవేళ అప్రూవ్గా మారితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి బీజేపీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? రాజకీయానికి అతీతమైన బంధం నరేంద్ర మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అంటే ఇప్పుడు కూడా ఉందా అని అంటే ఇప్పుడు లేదు అని చెప్పేసి ఇటీవల కాలంలో ఉండవల్లి వచ్చినటువంటి అమిత్ షా గారు చెప్పినటువంటి మాట. అమిత్ షా గారు వేదిక మీదనే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారు. గతంలో 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది అని చెప్పి కామెంట్ చేశారు ఆయన.
మరి విధ్వంసం జరిగిందని చెప్పి ఒక కేంద్ర హోంశాఖ మంత్రికి తెలిసినప్పుడు నువ్వు విచారణకి ఎందుకు వేయట్లేదు, విచారణ ఎందుకు చేయట్లేదు అని చెప్పి షర్మిల గారు ప్రశ్నించారు నేరుగా అమిత్ షా గారిని. ఒకవేళ విచారణ వేయకపోతే మీరే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రోత్సహించారని చెప్పి అనుకోవాల్సి వస్తుందని కూడా రాజకీయపరమైన సెటైర్ వేశారు. రాజకీయపరమైన ఒక అస్త్రాన్ని కూడా సంధించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు. మరి ధ్వంసం చేసి ఆ సంపదని, ప్రజా సంపదని ఎక్కడ తరలించారు అనేది అమిత్ షా గారు చెప్పాలి. చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. ఎందుకంటే ధ్వంసం చేశారు రాష్ట్రాన్ని అని చెప్పి ఆయన అన్నారు కాబట్టి. క్లియర్గా లిక్కర్ స్కామ్ కనబడుతుంది, శాండ్ స్కామ్ పడుతుంది, ల్యాండ్ స్కామ్ కనిపిస్తుంది. ఇవన్నీ కనిపిస్తున్న తరుణంలో వీటి మీద విచారణకి ఆదేశించాలి కదా. ఆల్రెడీ కొన్ని కేసులు ఉన్నాయి, మరికొన్ని కేసుల మీద విచారణకు ఆదేశించాలి. అవన్నీ జరగాలంటే కనుక ఫస్ట్ ఇప్పుడు విచారణలో ఉన్నటువంటి కేసులు ఒక కొలిక్కి రావాలి. ఒక కొలిక్కి రావాలంటే కనుక విజయసాయి రెడ్డి గారు నిజాలు చెప్పాలి. మరి దానికోసం బీజేపీ పెద్దలు అతని చేత రిజైన్ చేయించారా అని అంటే కాదు, ఇదంతా విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి నాటకం. ఈ నాటకంలో ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. మరొక వర్షన్ ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు, లండన్ వెళ్ళినటువంటి ఆయన ఇంక మళ్ళీ తిరిగి రారు అనేది ఇంకొక వర్షన్ వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే 4 రోజుల నుంచి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తారని తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసు, రాజీనామా చేసిన తర్వాత అప్రూవ్గా మారుతారని కూడా తెలుసు, అందుకే తలదాచుకోవడానికి లండన్ వెళ్ళారు అనేది ఇంకొక వర్షన్. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వస్తారా రారా అనే దాని మీద కొంతమంది బెట్టింగ్లు కాసుకున్నారు. ఆ స్థాయికి వెళ్ళిపోయింది ఈ ఇష్యూ. చట్టసభలు ఉన్నాయి, చట్టసభలు తేల్చాలి, ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు తేల్చాలి, వాళ్ళు స్పష్టతనివ్వట్లేదు. కోర్టులో కేసు ఎప్పుడు విచారణకు వస్తుందో తెలియదు. కేవలం విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు, రాజ్యసభకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి అప్రూవ్గా మారిపోతారు, జగన్ జైలుకి వెళ్ళిపోతారు. ఈ విషయం తెలుసు కాబట్టి లండన్ నుంచి ఆయన తిరిగి రారు అనేటువంటి ఒక వర్షన్ని చాలా బలంగా ఒక గ్రూప్ వినిపిస్తుంది. కాదు ఖచ్చితంగా ఆయన లండన్ నుంచి తిరిగి వస్తారు, కావాలంటే బెట్ అని చెప్పి బెట్టలు కాసుకునేటువంటి స్థాయికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ కేంద్రబిందువైంది. గతంలో కూడా ఆయన లండన్ వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రాడు అని చెప్పి అన్నారు. ఎప్పుడు ఎలక్షన్ అయిపోయింది, పోలింగ్ అయిపోయింది, రిజల్ట్కి పోలింగ్ మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఉంది, ఈయన లండన్ వెళ్ళారు. లండన్ వెళ్ళే క్రమంలో కొన్ని సర్వేలు బయటకు వచ్చాయి, ఎగ్జిట్ పోల్స్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అప్రతిహతంగా అని చెప్పి ఎక్కువ చెప్పడం జరిగింది. దీంతో ఇక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి రాడు, జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉండిపోతాడని చెప్పి అప్పట్లోనే ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆయన కౌంటింగ్ రోజు ఇక్కడికి వచ్చారు, కౌంటింగ్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం అందరం చూస్తున్నాం. అసెంబ్లీలోకి అడుగుపెట్టారు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు, ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్తున్నారు. తాడేపల్లికి 2 రోజులు ఉంటున్నారు, మిగతా రోజులు బెంగళూరులో ఉంటున్నారు. ఇప్పటి వరకు చూస్తున్నాం. అయితే తమ కూతుళ్ళ కాన్వకేషన్ ఉంది అని చెప్పేసి లండన్ వెళ్ళారు. ఇప్పుడు పైగా పాస్పోర్ట్ కూడా వివాదాస్పదంగా ఉంది. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆయన పట్టుబట్టారు. దాని మీద కూడా కోర్టులో తర్జన భర్జన జరిగింది. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇవ్వడానికి అంగీకరించలేదు. దాని మీద చాలా ఫైట్ చేశారు ఆయన. సెక్యూరిటీ పరంగా కూడా ఒక డిఎస్పీ హోదాలో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ను కూడా తీసుకెళ్లారు, నమ్మకస్తుని. మరి కోర్టు అనుమతితోటి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ లండన్ నుంచి తిరిగి రాకపోతే ఆయన ఏమైనా చేసే అవకాశం ఉందంటే ఏమి చేయలేరు. దానికి కారణం ఏంటంటే మనకు ఉదాహరణ కళ్ళెదురు కనిపిస్తున్న విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, అలాగే లలిత్ మోడీ, వీళ్ళందరూ కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ కరెన్సీని అయితే మనీ లాండరింగ్ రూపంలో తరలించుకొని వెళ్ళొచ్చేమో, కానీ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. భారతీయ సిమెంట్స్ ఉంది, తర్వాత జగతి పబ్లికేషన్స్ ఉన్నాయి, ఇందిరా టెలివిజన్ ఉంది, ఇవి కాకుండా సరస్వతి పవర్స్ ఉన్నాయి, ప్లస్ ఆస్తుల వివాదం నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో ఆయన లండన్ నుంచి తిరిగి రారు అనేటువంటి వాదనలో నిజం లేదు. ఆయన వచ్చేటువంటి ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి.
ఆయన వచ్చినంత మాత్రాన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి లోపలేస్తారు అనేటువంటి సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం లేదు. కానీ బెట్టింగ్ల వరకు ఈ ఇష్యూ వెళ్ళింది అని అంటే ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్. సోషల్ మీడియాలో ఇక జగన్ అరెస్ట్ అయిపోతున్నారు, ఇంక లండన్ నుంచి రారు. దీన్ని నమ్మేటువంటి వాళ్ళు బెట్లకు సిద్ధమవుతున్నారు. కాబట్టి మీరు బెట్లు గాయొద్దు, మళ్ళీ లండన్ నుంచి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆయన తిరిగి వచ్చిన తర్వాత కోర్టు కేసులు నడిచే అవకాశం ఉంది. ఆ కోర్టు కేసులు ఒకవేళ చట్ట ప్రకారం నడవనిస్తే బీజేపీ పెద్దలు లేదా ఢిల్లీ పెద్దలు, అప్పుడు ఏమవుతుందనేది మనం వెయిట్ చేయాలి. ఈలోపే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా అని అంటే నిజంగా అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంటే మాత్రం లండన్ నుంచి ఆయన రారు. మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే లేవని చెప్పి నాకున్న అవగాహన మేరకు అర్థమవుతుంది. మరి ఉన్నాయా లేవా అలాంటి పరిస్థితులు? జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వస్తారా రారా? మీ అభిప్రాయం ఏంటి?